హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఇది లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుందండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకొకటి అడగడం మర్చిపోయానండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే లాస్ట్ వీడియోలో పాండిచ్చేరి వ్లాగ్ పెట్టాను కదండి, బీచ్ వ్లాగ్ అయితే పెట్టాను కదా. ఇంకా దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది వచ్చేసి. ఇంకా బీచ్లో అంతా మార్నింగే వెళ్ళిపోయాం కదండి, 6:30 అలా అంతా వెళ్ళిపోయాము. ఇంకా బీచ్లో కాసేపు కాదులేండి, ఒక 2-3 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసామండి. ఇంకా రీల్స్ చేసుకున్నాము, మళ్ళీ గేమ్స్ ఆడాము. ఇలాగైతే పిల్లలేమో ఇసుకలో ఆడుతున్నారు. ఇలాగైతే ఒక 3 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసామండి. ఇంకా ఏమంటారు, లాస్ట్ డేనండి పాండిచ్చేరిలో. ఇంకా మాకు రిటర్న్ హైదరాబాద్కి ట్రైన్ కూడా ఉందండి. టైం వచ్చేసి 11:45కి అలా అయితే ఉందండి. ఇంకా ఫాస్ట్గా అయితే బీచ్ నుంచి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా ఇప్పటిదాకా చూపించాను కదండి, అదైతే ఫేమస్ ప్లేస్ అంటానండి. నైట్ వచ్చాము కదండి, ఇంకా అంత చీకటిగా ఉందని చెప్పేసి అయితే వీడియో తీయలేదండి. అక్కడ అది లైట్ హౌస్ అంట, చాలా ఫేమస్ అంటానండి. కాకపోతే అది ఓపెన్గా లేదండి, మళ్ళీ ఎందుకో మాకు తెలియలేదు. ఇంకా కాసేపు కూడా అక్కడ చాలా ఎండ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పాండిచ్చేరిలో చాలా వేడిగా ఉందండి, మీరు వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా. ఇంకా అక్కడి నుంచి కూడా బయలుదేరిపోయామండి. నైట్ మేము బైక్ అయితే రెంట్కి తీసుకున్నాం కదండి, అదే బైక్లో బీచ్కి వెళ్ళాము. మళ్ళీ అదే బైక్లో అయితే మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసామండి. ఇంకా రూమ్కి వచ్చిన వెంటనే ఫాస్ట్గా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నానండి. మార్నింగే బీచ్కి వెళ్ళేటప్పుడే అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళానండి. ఎందుకంటే రిటర్న్ వచ్చాక మళ్ళీ టైం ఉంటుందో లేదో, మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోతాము కదండి. ఎందుకు మళ్ళీ అంత ఆగమనేసి అయితే బీచ్కి వెళ్ళక ముందుకే స్నానాలు చేసాము కదండి, అప్పుడే నేను లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బీచ్ నుంచి రాగానే ఇంకా కాసేపు కూర్చొని అయితే ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా ట్రైన్ అయితే మా రూమ్ నుంచి అంత దూరం ఏం లేదండి, కొంచెం దగ్గరనే ఉంది. ఇంకా ఆటో బుక్ చేసుకొని బైక్ మేము రెంట్కి తీసుకొచ్చాము కదండి. నైట్ వచ్చేసి అది కూడా వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఆటోస్ అయితే బుక్ చేసుకున్నామండి. మా అక్క వాళ్ళు ఒక ఆటో, మేము ఒక ఆటో. ఇంకా ఆటో బుక్ చేసుకున్న తర్వాత రైల్వే స్టేషన్కి అయితే క్విక్గా వచ్చేసాము. వచ్చిన తర్వాత కూర్చున్నామండి. వెళ్ళేటప్పుడు ఏసీ ట్రైన్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదండి, అనుకోకుండా వెళ్ళడం ఇంకా అదే ఏసీ ట్రైనే అదొకటే ఖాళీ ఉండడం వల్ల అదే బుక్ చేసుకోవాల్సి వచ్చిందండి. ఇంకా కాకపోతే రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఏసీ అస్సలకి వద్దని చెప్పానండి మా వారికి. నాకు చాలా హెడేక్ వచ్చేసిందండి పోయేటప్పుడు. పడదు కదండి, ఇలా జర్నీలో ఏసీ అస్సలు పడదండి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నార్మల్ ట్రైనే బుక్ చేసుకున్నామండి, అంటే ఏసీ లేనిదే బోగి బుక్ చేసుకున్నాము. కాకపోతే ఇంకా మా అక్క వాళ్ళకి మాకి సపరేట్గా అయితే పడ్డదండి. మా అక్క వాళ్ళకి వేరే బోగిలో, మాకు వచ్చేసి వేరే బోగిలో అయితే పడ్డదండి అనుకోకుండా. కాకపోతే మా అక్క వాళ్ళకు నార్మల్గానే బుక్ చేసామండి, మా అక్క వాళ్ళకు కూడా. కాకపోతే వాళ్ళకు ఏసీ అయితే వచ్చిందండి. మళ్ళీ అది ఎందుకు నాకు కూడా డీటెయిల్గా తెలియదు. ఇంకా మా అక్క వాళ్ళైతే వేరే కంపార్ట్మెంట్ అని చాలా డిస్టెన్స్ ఉందండి. మా అక్క వాళ్ళకు మా బోగికి చాలా డిస్టెన్స్ ఉంది. ఇంకా రైల్వే స్టేషన్కి రాగానే రైలు అయితే ఎక్కేసామండి. ఎక్కిన తర్వాత కాసేపు అలా కూర్చొని చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా ఏసీ లేదు కదండి, ఇంకా విండోస్ ఫుల్గా ఓపెన్ చేసుకొని బయట వ్యూ అంతా ఎంజాయ్ చేశానండి. పోయేటప్పుడు ఇదంతా మిస్ అయ్యానండి. ఇంకా ఏం చేస్తాం, ఇంకా తప్పదనేసి అయితే వెళ్ళిపోయాము. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేశానండి. ఇంకా ఆ వ్యూ పాయింట్ అదంతా చాలా మిస్ అయ్యానండి పోయేటప్పుడు. ఇంకా అదంతా ఫుల్ఫిల్ చేసేసుకున్నానండి. ఇంకా మా అక్క వాళ్ళకైతే ఏసీ కదండి, ఇంకా తనకు విండో అయితే ఓపెన్గా లేదు. ఇంకా కాసేపు అయితే కూర్చున్న తర్వాత ఒక 1.5-2 అవర్స్కి మా అక్క వాళ్ళ భోగిలో కూడా వెళ్ళి చూశానండి. చాలా డిస్టెన్స్ ఉందండి మా అక్క వాళ్ళకు మాకు. ఇంకా
కాసేపు అయితే పడుకున్నాను. మళ్ళా రీల్స్ అంటే షార్ట్స్ ఎడిట్ చేశాను. ఇంకా పిల్లలకైతే మంచిగా పైన వచ్చిందండి పిల్లలకు. ఇంకా పిల్లలు ఇంకా మా అక్క వాళ్ళు మేము సపరేట్ అయిపోయామండి. ఇంకా పోయేటప్పుడైతే కలిసి వెళ్ళాము కదా, వచ్చేటప్పుడు వేరే వేరే భోగిలో కొంచెం డిసప్పాయింట్ అయిందండి. కొంచెం బోర్గా అనిపించింది, అక్క లేదు కదా పక్కకు. ఇంకా చూస్తున్నారు కదండి, వ్యూ చాలా బాగుంటుందండి. ఈ వ్యూ కోసమే నేను జర్నీ చేయాలనుకుంటాను. నాకు ఇష్టం ఇట్లా గ్రీనరీ వ్యూ చూడాలంటే చాలా ఇష్టం అండి. ఇంకా కొండలు ఇలాగా మళ్ళా పొలాలు చూడాలంటే చాలా ఇష్టం. ఇంకా అవంతా ఇంకా అక్క లేదు కదా, ఇంకా బయట చూసుకుంటూ ఇంకా వీడియో తీసుకుంటూ అయితే టైం అయితే గడిచిపోయిందండి. ఇంకా మేము కూడా అలసిపోయాం కదా, ఇంకా ఊరికే వెళ్ళలేము కదండి. మా అక్క వాళ్ళ భోగి చాలా డిస్టెన్స్లో ఉందని చెప్పాను కదా, ఇంకా ఒక 1 టైమ్ 2 టైమ్స్ ఏమో వెళ్ళానండి. ఇంకా అంతే. ఇంకా నేనైతే వీడియో తీసుకోవడం, ఎడిట్ చేసుకోవడం అలా అయితే గడిచిపోయింది. పిల్లలైతే కాసేపు పడుకున్నారు, మళ్ళీ ఫోన్ కూడా చూసారండి. అదండి ఇంకా లాస్ట్ అండి. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత చాలా వర్క్ అయితే ఉందండి. ఇంకా మార్నింగ్ అయిపోయిందండి. మార్నింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫేస్ వాష్ అలా చేసుకొని టిఫిన్స్ అయితే చేసామండి. ఇడ్లీ వడ అయితే చేసాము. ఇంకా ఇంటికి రాగానే ఇంకా కాసేపు కూర్చొని ఇంకా ఫాస్ట్గా క్విక్గా వంట చేయడం ఇవంతా గడిచిపోయింది. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదండి. ఇవి వచ్చేసి నేను అక్కడ షాపింగ్ చేశానండి. ఇది వచ్చేసి అరుణాచలంలో, మళ్ళీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా అరుణాచలంలో. ఇప్పుడు చూపిస్తున్న బ్యాంగిల్స్ ఏమో పాండిచేరిలో తీసుకున్నానండి. ఇది వచ్చేసి గవ్వలతోటి చేసిన బ్యాంగిల్స్ అండి. మళ్ళీ ఇంకొచ్చేసి ఈ తోరణం అయితే తీసుకున్నానండి. ఇది గుమ్మానికి కడితే చాలా మంచిదండి. దీని గురించి చెప్పమంటే కింద కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంతేనండి నేను అక్కడ షాపింగ్ చేసింది. మళ్ళీ హెయిర్ క్లిప్స్ కూడా తీసుకున్నానండి. మళ్ళీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇలాగైతే తీసుకున్నాను. కొంచెమే చేశానండి షాపింగ్, ఎక్కువ పెద్దగా అయితే ఏం చేయలేదు. ఇంకా అంతేనండి, టూర్ వ్లాగ్స్ అయితే ఇంతటితో అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే ఇంటివి అయితే వస్తాయండి. ఇంకా ఇంట్లో చేసుకున్న వర్క్ అయితే వస్తుంది. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.